హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో సెప్టెంబర్ 5 నుంచి 20 రోజుల పాటు ఇండియా క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అనంతపురం పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివారెడ్డి ఎస్ఆర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, అనంతపురం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీటీ స్టేడియంలో ఉన్నాం. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 20 రోజుల పాటు ఇండియా క్రికెటర్లు ఇక్కడ ఆటను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఈ రోజు నుంచి పాసులను విడుదల చేశారు. ప్రతిరోజు పాసులు ఉన్న మాత్రమే ఇక్కడికి అనుమతి అని చెప్పి తెలియజేసిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు రూరల్ డిఎస్పీ శివారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి అన్నది మరిన్ని వివరాలు. సార్, ఇక్కడ ఇండియా క్రికెటర్లు ఆడుతున్న నేపథ్యంలో ఇండియా వైడ్ అదే విధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి. భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? అందరికీ నమస్కారం. రేపు 5వ తేదీ నుంచి ఇక్కడ దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరగబోతా ఉంది. అందుకోసం ఈరోజు పాసుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు. అందుకోసం మేము తగినటువంటి స్థాయిలో పోలీస్ సిబ్బందిని ఈరోజు క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50 మంది పోలీసులను ఈ కార్యక్రమానికి ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ జరగబోయే మ్యాచ్లు 5వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే మ్యాచ్ కోసం ఆ భద్రతను మన జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మరింత పెంచనున్నాము. క్రికెట్ నిర్వహణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున తగినంత బందోబస్తు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తామని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పాసుల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఇక్కడ ఎన్ని గ్రౌండ్లలో ఆడతారు ఏదైనా ఇక్కడ ఇండియా క్రికెటర్లు వస్తున్నారు. ఆ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళు నిర్వాహకులు చెప్పిన దాన్ని బట్టి, మేము అర్థం చేసుకున్న దాన్ని బట్టి 2 గ్రౌండ్స్ లో ఈ క్రికెట్ జరగబోతా ఉంది. ఏ గ్రౌండ్, బి గ్రౌండ్ అని మొత్తం 4 మ్యాచ్లు జరుగుతాయంటున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మ్యాచ్ 4 days మ్యాచ్ ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతుందని చెప్తున్నారు. ఈ క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా అనంతపురం నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో వాళ్ళకు బస ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అనంతపురం టౌన్ పోలీసులు ఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో తగిన బందోబస్తు వాళ్లకు రావడానికి పోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతతో ఈ క్రికెట్ సంరంభాన్ని చివరి వరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. దేశంలోనే 2వ కరువు ప్రాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో ఉన్న ఇక్కడ ఆర్డీటీ స్టేడియానికి జిల్లా వ్యాప్తంగానే ఉన్న ప్రజలు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పరిస్థితి. ఇండియా క్రికెటర్లు 4 టీములుగా ఇక్కడ తలపడుతున్నారు. ఏ గ్రౌండ్, బి గ్రౌండ్ నేపథ్యంలో ఇక్కడ ఆర్డీటీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో రూరల్ డిఎస్పీ శివారెడ్డి గారు దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా పాసులు ఇస్తున్న పరిస్థితి. ఈ పాసులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులు ఉత్సాహంగా వచ్చి ఉదయం నుంచి పాసులు తీసుకుంటున్న పరిస్థితి. క్రికెట్ అభిమానులు కావచ్చు, క్రికెట్ క్రీడాకారులు కావచ్చు, ఇక్కడున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దగ్గరుండి క్రికెట్ ను తిలకించే పరిస్థితి అనంతపురం నగరంలో ఏర్పడింది. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి ఎస్ఆర్ మీడియా ప్రతినిధి హనుమంతు.